వైసీపీ నేతలకు ఫ్యాన్ గాలి నచ్చడం లేదా? అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అందరూ ఫ్యాన్సేనా? అప్పట్లో చల్లని ఫ్యాన్ గాలిలో నేతలు సేద తీరారా? ఆ నేతలే ఇప్పుడు ఉక్కపోతకు గురవుతున్నారా? ప్రతిపక్షంలో వేడిగాలులు వీస్తున్నాయని భావిస్తున్నారా? దీంతో ఒక్కొక్కరు పార్టీలో నుంచి జారుకుంటూ తలోదారి చూసుకుంటున్నారా? సీనియర్ నేతలు కూడా ఫ్యాన్ గాలికి దూరంగా పారిపోతున్నారా? పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కూడా పార్టీకి దూరమవుతున్నారా? దీంతో ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్న ఆ జిల్లాలో జగన్ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోతోందా? ఇంతకీ పార్టీ మారే ప్లాన్లో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరు? ఏ జిల్లాలో వైసీపీకి ఈ పరిస్థితి ఎదురవుతోంది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ఖిల్లాగా పేరుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడి ప్రజాప్రతినిధులు రాజకీయాలు తమదైన స్టైల్లో రాజకీయాలు చేస్తుంటారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీకి ఉమ్మడి గుంటూరు జిల్లా కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ గత ఎన్నికల తర్వాత డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ ప్రభావాన్ని కోల్పోతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ మంది సీనియర్లకు ఎమ్మెల్సీలుగా ఆ పార్టీ ఛాన్స్ ఇచ్చింది. ఆ పార్టీలో సీనియర్ నేతలైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి, మురుగుడు హనుమంతరావు, మరి రాజశేఖర్, చంద్రగిరి యేసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి ప్రస్తుతం వైసీపీ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పేరుకు పదవులిచ్చినా తమకు జిల్లా రాజకీయాల్లో ఎక్కడ సరైన ప్రాధాన్యత లేదనే ఆవేదన వారిలో ఉందట. గత ఎన్నికల సమయంలో వీరిని అస్సలు పట్టించుకోలేదు. అయితే ఎన్నికల ముందు నుంచి సీనియర్లు వైసీపీపై అలకబోనారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీని వదిలి వెళ్లగా మరికొంతమంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అలకబోనారు. జగన్ పట్టించుకోవడం లేదని ఆరోపించిన జంగా ఎన్నికలకు ముందే సైకిలెక్కారు. ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లాలుడు కిలారి రోసయ్య ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. దీంతో ఉమ్మారెడ్డి వైసీపీలో ఉన్న లేనట్లే అయింది. వయసు పెరిగిపోవడంతో ఆయన రాజకీయాల నుంచి దాదాపుగా తప్పుకున్నట్టే లెక్క. గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం కూడా ఎన్నికల తర్వాత వైసీపీతో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆయన పార్టీ మారుతారట. అయితే ఆయన ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నా పార్టీ ఏ కార్యక్రమాలు నిర్వహించినా పాల్గొనడం లేదు. అంటే నేడో రేపు ఆయన కూడా వైసీపీకి దూరమవుతారన్నమాట. ఇదే విషయంపై కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ కూడా ఫ్యాన్ పార్టీపై అధినేత జగన్ పై గుర్రుగా ఉన్నారట. గతంలో వైసీపీలో యాక్టివ్ గా ఉన్న ఈయనకు సరైన గుర్తింపు లేదన్న భావనలో ఉన్నారట. దీంతో మరో పార్టీలో చేరడం తప్ప తనకు వేరే మార్గం లేదని కార్యకర్తల వద్ద వాపోతున్నారట. ఆయన కూడా నేడో రేపు కూటమి పార్టీలో చేరిపోవచ్చని అనుకుంటున్నారు. వైసీపీలో జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు మాత్రమే ఉన్నారని అనుకుంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీలో అసంతృప్తులు లేకుండా సీనియర్లుగా ఉన్న వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనికరం లేకుండా వెళ్లిపోతున్నారని కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీలో సీనియర్లు పట్టించుకోకపోవడం, స్థానిక నేతలతో ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడం తాము పార్టీ మారడానికి కారణమని ఎమ్మెల్సీలు చెప్పుకుంటున్నారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి మరింత డౌన్ ఫాల్ తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.